వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. మారువేషంలో వెళ్లి అవినీతి భరతం పడుతున్నారు అధికారులు. తాజాగా లారీ డ్రైవర్లుగా అశ్వారావుపేట చెక్పోస్టుకు వెళ్లారు అధికారులు. ఏసీబీ అధికారులను లంచం డిమాండ్ చేశారు ఆర్టీఏ చెక్పోస్ట్ అధికారులు. ఒక్కో వాహనానికి అనధికారికంగా 100 రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. తెలంగాణ ఏపీ సరిహద్దు చెక్పోస్ట్ కావడంతో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్లో బాగోతం బయటపడింది. మొత్తం మీద ఏసీబీ అధికారులు తమదైన మార్కుతో రైడింగ్ చేస్తున్నారు. ఏసీబీ అధికారులను లంచం డిమాండ్ చేస్తూ ఆర్టీఏ చెక్పోస్ట్ అధికారులు అడ్డంగా దొరికిపోయారు. అశ్వారావుపేటలో మారువేషంలో వెళ్ళి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు అధికారులు. ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్ ఈ రకంగా కొనసాగుతుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలను ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. లారీ డ్రైవర్ల రూపంలో ఏసీబీ అధికారులకు అక్కడి అధికారుల అవినీతి కంటబడ్డట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరిగింది? అవినీతి అధికారుల భారతం పట్టేందుకు ఏసీబీ అధికారులు వినూత్న మార్గాలను అయితే అన్వేషిస్తున్నారని చెప్పుకోవాలి. నిన్న మొన్నటి వరకు బాధితులు ఇచ్చేటువంటి ఫిర్యాదు ఆధారంగానే రైడ్స్ నిర్వహించేటువంటి ఏసీబీ అధికారులు తాజాగా సరికొత్త ఎత్తుగడలు వేస్తూ అధికారులను అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు అయితే పరిగెట్టిస్తున్నారని చెప్పుకోవాలి. తాజాగా గత కొద్దిసేపటి క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్ పోస్ట్ రవాణా తనిఖీ కేంద్రంలో ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ రూపంలో వెళ్లారు. అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ అధికారులతో సంప్రదింపులు అయితే అదే సమయంలో తమ వాహనాలకు సంబంధించినటువంటి పాసింగ్ ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల రూపంలో ఉన్నటువంటి అధికారులు పాసింగ్ ఇవ్వాలంటూ అధికారులను కోరినటువంటి సందర్భంలో ఖచ్చితంగా 12 టైర్ల వాహనానికి 200 రూపాయలు, 14 టైర్ల వాహనానికి 400 రూపాయలు, 16 టైర్ల వాహనానికి 600, 18 టైర్ల వాహనానికి 800 రూపాయలు ఇలా అనధికారికంగా చాలా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు అటు ఏసీబీ అధికారులు తమ సీక్రెట్ ఆపరేషన్ లో అయితే గుర్తించారు. సుమారు 35,000 రూపాయల అనధికార వసూళ్లు చేసినటువంటి ఆ సొమ్మును కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా తమ సీక్రెట్ ఆపరేషన్ లోనే పూర్తి స్థాయిలో ఈ సంబంధించి రైడ్స్ నిర్వహించినట్లయితే మనకు సమాచారం అవుతుంది. అయితే ఆ ఏసీబీ అధికారులు మాత్రం ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో భాగంగా తాము ఈ రైడ్స్ నిర్వహించినట్లయితే మనకి సమాచారం అయితే అందిస్తున్నారు. మొత్తంగా అశ్వారావుపేట చెక్ పోస్ట్ అనేది అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దు మార్గంగా ఉన్నటువంటి ప్రధాన రవాణా తనిఖీ కేంద్రంగా ఉంటుంది. చాలా పెద్ద సంఖ్యలో ప్రతినిత్యం అనునిత్యం రవాణా, పెద్ద ఎత్తున సరుకు రవాణా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు 100 వాహనాలు అశ్వారావుపేట చెక్ పోస్ట్ రవాణా గుండంగా తెలంగాణలోకి ఎంట్రీ అవుతూ ఉంటాయి. సో ఈ రవాణా తనిఖీ కేంద్రాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఆ శాఖ సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఒక ప్రైవేటు సిబ్బందిని నియమించుకున్నారు. వాళ్ళే వేతనాలు ఇస్తూ వాళ్ళే అనధికారికంగా వసూళ్లు చేయిస్తూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఏసీబీ అధికారుల రైడ్స్ లో అయితే విస్తుపోయే విషయాలు, నివ్వరపోయే విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రధానంగా రవాణా తనిఖీ కేంద్రాలు, చెక్ పోస్టులలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే అశ్వారావుపేటలో కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో భాగంగానే తాము ఈ రైడ్స్ నిర్వహించామని చెప్పి అయితే ఏసీబీ అధికారులు చెప్తున్నారు. చాలా స్పష్టంగా టవాలు ధరించి అచ్చం లారీ డ్రైవర్ల రూపంలోనే ఏసీబీ అధికారులు అటు కార్యాలయానికి వచ్చి అటు సంప్రదింపులు జరపడంతో, మాటామతి జరపడంతో అటు అవినీతి అధికారుల భాగవతం అయితే బట్టబయలైంది. మొత్తం 35,000 పైచీలకు సొమ్మున ప్రస్తుతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై రమేష్ నేతృత్వంలో అధికారుల బృందం ఈ రైడ్స్ చేసినట్లు మనకు తాజాగా సమాచారం అందుతోంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద మారువేషంలో వెళ్లి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ ఆఫీసర్స్. తాజాగా లారీ డ్రైవర్లుగా అశ్వారావుపేట చెక్ పోస్టుకు వెళ్లారు ఏసీబీ అధికారులను ఆర్టీఏ చెక్ పోస్ట్ అధికారులు లంచం డిమాండ్ చేశారు. ఒక్కో వాహనానికి అనధికారికంగా 100 వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ ఏపీ సరిహద్దు చెక్ పోస్ట్ కావడంతో అధికారులు చేతివాటం ప్రదర్శించడాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. సీక్రెట్ ఆపరేషన్లో ఈ బాగోతం బయటపడింది. దీంతో ఏసీబీ అధికారులు ఆ అధికారులపై, రవాణా శాఖ అధికారులపై చర్యలకు పూనుకుంటున్నారు. మొత్తం మీద వినూత్న రీతిలో ఏసీబీ అధికారులు అవినీతి బాగోతాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏసీబీ ఇన్స్పెక్టర్ మాట్లాడారు ఒకసారి. 14 అంటే అవును, 14 అయితే 200, 16 అయితే 400, 18 అయితే 650. చూసారు లైవ్ గా, వాళ్ళంతా క్యూ కడతారు. మీరు పట్టుకున్నారా, వాళ్ళే ఛాన్స్ ఇచ్చారా? పట్టుకునే ఛాన్స్ कितना टाइम लानी है आपका? कितना देना पड़ेगा यहाँ? 6.5 अनऑफिशियल है, रसीद दे दे 650. ఎప్పటి నుంచి అడుగుతున్నారు? कितने बार आया है?
चलते रहे। कितना देर आपको लगा गाड़ी? 22 टायर। कितना देना पड़ेगा? 800 रुपए। उन्हें पूछ रहे तुम दे रहे, उन्हें पूछ रहे तुम दे रहे, उन्हें पूछ रहे तुम दे रहे। पैसा गिना ये 2 गाड़ी का 1600 रुपये, 2 गाड़ी के नहीं उन्हें पूछ रहे तुम आके दे रहे। 2 गाड़ी का 1600 800 ఆయన 650 అన్నాడు కదా, ఆ రెండు బోర్డులు 800 వాట్స్. कितना टायर? 22 टायर। 21 టైర్. 22 ఇందాక 18 కాబట్టి 650, ఇది 22 కాబట్టి అంత. మీకు ఎట్లా సార్ ఇన్ఫర్మేషన్ వచ్చారా మీరు జనరల్ వై రమేష్, నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిఎస్పీ. నేను ఈరోజు ఈ అశ్వరాపేట ఆర్టీఏ చెక్ పోస్ట్, బార్డర్ చెక్ పోస్ట్, మన స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఇది. ఈ అశ్వరాపేటలో ఆర్టీఏ చెక్ పోస్ట్ మీద మేము మా సిబ్బందితోటి మా అధికారుల ఆదేశాల మీదకు అనాథరైజ్డ్ అమౌంట్ చాలా దొరికింది ఇక్కడ. వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని ఈ లారీస్ ఆన్ పాసర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్కు టైర్లకి ఇంత అని చెప్పేసి 12 టైర్కి అయితే ఇంత, 14 టైర్కి అయితే ఇంత, 16 అయితే ఇంత, 18 అయితే ఇంత, 20 టైర్ వాళ్ళకి వేరియేషన్ ఒక నేమ్ లిస్ట్ లాగా ఒక మెనూ లాగా తయారు చేసి ప్రతి వెహికల్ నుంచి వాళ్ళ కాగితాలు సక్రంగా ఉన్నా కానీ, అన్ని డాక్యుమెంట్లు కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు పాసింగ్ అంటూ ఒక పేరు, దాన్ని ఒక పదంగా, దాన్ని ఒక ఇదిగా తీసుకొని పాస్ అయ్యే ప్రతి వెహికల్కి వాళ్ళు పేపర్ సక్రంగా ఉంటే కూడా అమౌంట్ వసూలు చేస్తానని మాకు కూడా చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళ మీద. వీటన్నిటి మీద మేము కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని సమయం చూసుకొని ఈరోజు వీళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు వీళ్ళ దగ్గర ఒక 35,000 రూపాయలు అనాథరైజేషన్ క్యాష్ దొరికింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకుంటారు అనఫిషియల్గా. వాళ్ళకి పేమెంట్, వాళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళే ఇస్తారు. వీళ్ళు అట్లా అనాథరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి మేము ఇమ్మీడియట్గా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటే 20,000 రూపీస్ వరకు దొరికింది వాళ్ళ దగ్గర. నెక్స్ట్ ఆల్రెడీ మేము ఇక్కడ సిబ్బంది రాకముందే వీళ్ళ దగ్గర ముందు ఒక ట్రే సిస్టమ్ లాగా పెడతారు, హుండీలాగా. ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి వీళ్ళు జనరేట్ చేసి పెట్టారు. 14 టైర్ లారీ అయితే ఇంత, 18 టైర్ లారీ అయితే వాళ్ళు వచ్చేసి ఒక మనిషి ఉంటాడు, అడుగుతారు మీది ఎంత, ఎన్ని టైర్ లారీ అంటే మాది 14 అంటే ఓహో 300 ఇచ్చేసిపోండి అంటాడు. ఇది ఒక సిస్టమ్ లాగా వీళ్ళు దీన్ని డెవలప్ చేసి పెట్టారు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. తర్వాత మేము వచ్చిన తర్వాత మీ ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు, చాలామంది వాళ్ళ పాత ప్రాక్టీస్ ప్రకారం చూస్తున్నారు. వాళ్ళు కూడా సార్ మాది 14 టైర్ లారీ 300 ఇచ్చేసి మేమే వాళ్ళ స్టాఫ్ అనుకొని మాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మేము ఇక్కడ పంచుల సమక్షంలోనే మేము ఇదంతా ఏం జరిగిందంతా కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది. ఇట్లా దాదాపు అట్లెళ్ళిని కూడా వాళ్ళకు 7,000 రూపాయలు వచ్చేసి ఇక్కడ ఆ పాత ప్రాక్టీస్ ప్రకారం అనుకొని వాళ్ళు ఇచ్చెళ్ళారు. ఇదంతా కూడా మేము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం ఈ అమౌంట్ కూడా. ఇక్కడ ఎవరైతే డ్యూటీలో సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కన్సర్న్ ఎంఏ గారు కూడా యాక్చువల్గా యూనిఫామ్లో ఉండాలి. ఆయన కూడా యూనిఫామ్లో లేకుండా మఫ్టీలో కూర్చోన్నారు. అది తప్పది, ఎందుకంటే ఇది ఒక యూనిఫామ్ సర్వీసు, ఇది బార్డర్ చెక్ పోస్టు. ఒక ఇంపార్టెంట్ చెక్ పోస్టు దగ్గర ఉండాల్సిన అధికారులు అంత నిర్లక్ష్యంగా ఉండడం, ఇంత హ్యూజ్ క్యాష్ దొరకడం, మీ కళ్ళ ముందే అందరి ముందు స్వయంగా వాళ్ళే డైరెక్ట్గా వచ్చేసి డబ్బులు ఇవ్వడం, ఒక లంచం తీసుకోవడం ఎంత ఘోరం అనేది మీరు రీసెంట్ కాలంలో చూస్తున్నారు ఎంతమంది ఇదవుతున్నారు. అయినా కానీ ఇక్కడ డెలిబరేట్గా ఇక్కడ వాళ్ళు వచ్చేసి హుండీలో డబ్బులు వేసినట్టు ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఇది స్టేట్ బోర్డర్ ఇది. ఈ బోర్డర్లో ఉన్నటువంటి ఒక ఎంవీఏ గారు ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఆథరైజ్డ్ గవర్నమెంట్ పబ్లిక్ ప్లేస్, ఆథరైజ్డ్ ప్లేస్లో వాళ్ళు డబ్బులు ఈ విధంగా తీసుకోవడం ఇది అఫెన్స్. వీళ్ళ మీద మేము ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కూడా ఏం లేదండి, ప్రైవేట్ సిబ్బందిని కూడా విచారిస్తున్నాం. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడ, ఇది గవర్నమెంట్ ప్రొక్లైమ్డ్ ప్లేస్ ఇది, ఈ ప్లేస్లోకి వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి లింక్ ఏంటి, వాళ్ళ దగ్గర అమౌంట్ దొరకాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ ఈ నియరెస్ట్ ప్లేస్లో వాళ్ళు పబ్లిక్ ప్లేస్ మన ఈ ప్లేస్లో వాళ్ళు ఎందుకున్నారు, ఇవన్నీ విచారిస్తున్నాం. విచారిస్తే మళ్ళీ మీకు డీటెయిల్స్ అని మేము లారీ ఓనర్స్ వీళ్ళందరూ కూడా చాలా ఇది చేస్తారు. కంప్లైంట్లు గతంలో కూడా ఉన్నాయి వీళ్ళ మీద, మేము వాటి మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజు టైం చూసుకొని ఈ టైంలో మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకొని మా సిబ్బందితో వచ్చేసి రావడం జరిగింది. మా ఇన్స్పెక్టర్స్ సునీలు, శేఖరు, మరి మా స్టాఫ్ అంతా వచ్చి ఈరోజు రైడ్ చేయడం జరిగింది.